పార్టీ ఫిరాయించి సంబంధించిన విషయం అయితే మాట్లాడదాం. మనతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్, ఎలా చూస్తా ఉన్నారు దీన్ని? యనుమల రేవంత్ రెడ్డి సంబంధించిన రాజ్యాంగంలో ఈ విధంగా జరుగుతా ఉంది, ఇది భారత రాజ్యాంగంలో ఈ విధంగా అయితే లేదు, వాళ్ళ సొంత రాజ్యాంగాలు రాసుకొని ఈ రోజు తీర్పు ఇవ్వడం అయితే జరిగింది అన్నట్టుగా వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. పచ్చ కామర్ల వానికి దేశం అంతా పచ్చగన్నట్టుగా ఆ 10 ఏళ్ళు కలవకుంట రాజ్యాంగంలో నడిచి 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 కనీసం ముఖ్యమంత్రి కలదామంటే అపాయింట్మెంట్ దొరకక ఉన్నటువంటి వాళ్ళే మాట్లాడతారు. యనుమల రేవంత్ రెడ్డి గారికి ఈ తీర్పుకి ఏం సంబంధం ఉంటుంది? యనుమల రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పత్రులు తీసుకోపోయే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు వస్తున్నటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ శాతం పెంచే ప్రయత్నంలో ఆ ప్రజల ఆశీర్వాదం పొందే ప్రయత్నం చేస్తున్నాడు. 2 ఏళ్ల నుంచి మరి రేవంత్ రెడ్డి గారి పేరు ఎత్తు రోజుల్లో అంటే ఉప ఎన్నిక ఎట్లా వస్తుందో చూస్తాను అని అన్నారు, ఇప్పుడు రాకుండా చేస్తాను ఆ రోజు అన్నారు కాబట్టి ఈ రోజు ఏ విధంగా చేస్తారు? ఈ అయ్యాంలో 38 శాసనసభ్యులు పార్టీ మారినప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎందుకు వస్తే చెప్పి జనరల్ డిస్కషన్ టాస్క్ మాట్లాడేటువంటి మాటలు. కానీ ఈ రోజు వచ్చినటువంటి తీర్పు మెరిట్స్ ప్రకారం మీరు ఇచ్చినటువంటి తీర్పు అసలేని దానిగా భావించి వారి రోజు మీ పిటిషన్ డిస్మిస్ చేస్తే వ్యక్తిగతంగా ఆరోపించడం సరైనది. దానికి మా ముఖ్యమంత్రి గారికి ముడ్డు పెట్టడం అంతకంటే కరెక్ట్ కాదు అనేది నా భావన. అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఆ రోజున ఏవైతే చాలా ఆరోపణలు చేస్తారు, ఈ రోజు చాలా ఆరోపణలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కావాలనే ఈ విధంగా చేస్తా ఉంది, కాలయాపన చేసుకుంటా ముందుకు వెళ్తా ఉందనే ఆరోపణలు ఇంకా వస్తుంది. ఆ రోజుల్లో ఈ 38 శాసనసభ్యులు వేసుకున్నప్పుడు ఆనాడు మా ప్రతిపక్ష నాయకుడు జాన్ రెడ్డి గారు, మరి ప్రతిపక్ష నాయకుడు బట్టి విక్రమార్క గారు పిటిషన్ ఇస్తామని తీసుకోలేరు. మీరు సుప్రీంకోర్టు చెప్పింది, మీరు విచారణ జరిపి ఆ విచారణ ఆధారంగా ఈరోజు చర్యలు తీసుకొని ఈరోజు తీర్పు ఇచ్చింది కదా, స్వాగతించండి. మీకు నచ్చకపోతే పైకోర్టుకు వెళ్తాం, వెళ్ళండి. కానీ వ్యక్తిగా స్పీకర్ గారిని విమర్శించడం తప్ప. అంటే స్పీకర్ ని అడ్డు పెట్టుకొని, ఒక దళిత స్పీకర్ ని అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఇదంతా నడిపిస్తా ఉంది. తనకి పాపం ఏం తెలియదు, తను మంచి వ్యక్తి కావాలంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నేతలు తన పైన ఒత్తిడి చేసి ఈ విధంగా రిజల్ట్ రాపిస్తా ఉన్నారు. వారు చాలా మంచి వ్యక్తి కాబట్టి ఇరు పక్షాలకు అవకాశం ఇచ్చిండు, బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చిండు, అందులో మెరిట్స్ ప్రకారం ఇచ్చినట్టుగా భావిస్తాం. ఖచ్చితంగా హైకోర్టుకి వెళ్తాము, ఖచ్చితంగా మాకు అక్కడ న్యాయం జరుగుతుంది. హైకోర్టుకు వెళ్ళొచ్చు, సుప్రీం కోర్టుకు వెళ్ళొచ్చు, అందులో వాళ్ళు అక్కడేం జరుగుతూ అక్కడ కూడా మెరిట్స్ చూస్తారు కాబట్టి ఆ మెరిట్స్ ఆధారంగా ఈ తీర్పే జీవంతో ఉంటుందని భావిస్తాం. దానం నాగేందర్ కూడా అసంతృప్తితో ఉన్నారు అన్నది కూడా చెప్తాం, నిజమేనా? అది చూడాలి. ఈరోజు 5గురు సంబంధించినటువంటి దాన్ని